నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడలో గల ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్లో పేదలకు భోజన వసతి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల బాటసార్లకు టాటా గ్లూకోజ్ వాటర్ గ్లాసుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కర్రి వీరబాబు, ఫౌండేషన్ సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. బలహీన వర్గాల పేదలకు అండగా మరి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి పేదవారి గుండెల్లో నిలిచిన మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన స్థాపించిన పార్టీని భుజస్కంధాలపై వేసి నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, టీడీ జనార్దన్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా పేదలకు భోజన వసతి, అదేవిధంగా వ్యవస్థాపక దినోత్సవం శుభ సందర్భంగా ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మరి బాటసార్లకు గ్లూకోజ్ పంచిపెట్టడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా పేదలకు ఎప్పుడూ అండగా ఉండే పార్టీ. మరి త్వరలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో భారీ మెజార్టీతో మనం నెగ్గుతున్నాం. అదేవిధంగా మరి జిల్లా కలెక్టర్ వారు, కమిషన్ వారు ఆలోచించి మరి ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వివిధ స్వచ్ఛంద సంస్థలు మరి గవర్నమెంట్ ద్వారా కోడల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. జోహార్.